హాయ్ అండి. ఇవాళ నేను చేయబోయేది వెజిటబుల్ సేమియా అనమాట. సో, వెజిటబుల్ సేమియా పొద్దున్న లేసి ఏం చేద్దాం అనుకుంటే, సేమియా చేద్దాం అనుకున్నాను బ్రేక్‌ఫాస్ట్ మా అమ్మకి. వెజిటబుల్ సేమియా నేను చేయబోయేది. సేమియాకి ఫస్ట్ చూడండి, మనం వితౌట్ సేమియా ఏయించకుండా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సేమియాని ఏయించబోతాను. లైట్‌గా మనము బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా బ్రౌన్‌గా నేను ఏయించుకున్నాను. ఇప్పుడు నేనొచ్చేసి వెజిటబుల్స్‌ని కూడా కట్ చేసి పెట్టానండి. ఆనియను, కరివేపాకు, ఆహ్, పచ్చిమిర్చి, దాని తర్వాత బీన్సు, క్యారెట్, టమోటో ఇంతే ఐటెమ్స్ కావాలి. అన్నీ చిన్న చిన్నగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తవాలో వచ్చేసి ఆయిల్ ఏసుకోవాలండి. ఆయిలేసాను. ఆయిల్‌లో వచ్చేసి ఆవాలు, కల్లకాయలేసాను, పీనట్స్ వేసాను. అంతే. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసేయాలి. చూడండి, ఇలా అన్నీ ఆయిల్లోకి వేసేసి మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయితే చాలండి, ఎందుకంటే వెజిటబుల్స్‌ని ఎక్కువ మనం కుక్ చేయబనలేదు. నేనొచ్చేసి వెజిటబుల్ సేమియా చేసుకుంటున్నాను. వేరే వాళ్ళకి వెజిటబుల్ సేమియా ఇష్టం లేకపోతే నేను నార్మల్ సేమియా కూడా చేసుకోవచ్చు, వితౌట్ వెజిటబుల్స్ కూడా. కొంచెం ఫ్రై అయ్యాక ఇలా నీళ్ళు పోసుకోండి. మీకు సేమియా ఎంతుంటే దానికి చూసి నీళ్ళు పోసుకోండి. దీంట్లో లైట్‌గా ఉప్పేసుకోండి అంతే, ఇంకేం ఐటెమ్స్ ఏయకండి. ఉప్పేసుకున్న తర్వాత దీన్ని బాగా తెరలనియండి. బాగా తెరిలిందంటే ఇంక సేమియా వేయడం అంతే అండి. ఇలా తెరలేటప్పుడు మనం సేమియాని వేసుకోవాలండి. సేమియా వేసుకొని బాగా కలబెట్టాలి. అంతేనండి, డెలీషియస్ సేమియా రెడీ అయిపోయింది. ఈజీగా ఎవరైతే ట్రై చేయాలనుకుంటారో ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.